చూడండి, యూతుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు తూర్పు దేశ జ్ఞానం హేరోదు దగ్గరికి వచ్చి. జ్ఞానులకు తెలిసింది, ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూశారు వాడు. అబ్బో, ఇది ఒక రాజు జన్మిస్తాడని ప్రవచనాలు చెప్తుంది, ఆ రాజు జన్మించడానికి వచ్చినటువంటి సూచనని జ్ఞానులు గ్రహించుకున్నారు. వెళ్ళారు, హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఏమని అడిగారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు. చూడండి, మీరు గమనించండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగారు. అంటే వాళ్ళు ఏం ఆలోచన చేశారు? జ్ఞానులు కూడా ఏం ఆలోచన చేశారు? ఒక భౌతిక సంబంధించినటువంటి రాజు జన్మిస్తున్నాడని గ్రహించారు. అంతేగాని లోకరక్షకుడు ఈ లోకాన్ని పాపంతో నిండిపోయి ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడని గ్రహించలేదు. ఎందుకంటే భౌతిక సంబంధమైనటువంటి శరీరాలు కలిగి అంటే లోకానుసార ఆలోచన కలిగిన వారే జ్ఞానులు కూడా. వారు ఏం అంచనా వేసుకున్నారు? వారు అంచనాలు తప్పని ఒక రకంగా చెప్పాలంటే గుర్తించారు చక్కగా. పుట్టాడు పలానా చోట, వెళ్ళారు డైరెక్ట్గా రాజుగారి దగ్గరికి. రాజుని అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని. రాజుగారికి ఒక పక్క నుంచి గుండె దడపట్టింది. అమ్మో, యూదుల రాజు కంటే నాకన్నా ఇంకో రాజు పుట్టాడా? మొదలైపోయింది ఆయన. మొదలుపోయింది. ఎక్కడని పుట్టగానే ప్రవచనం గుర్తొచ్చింది. యోధా బెత్లెహేము. అందుకనే యోధా దేశపు బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రమో అల్పమైన దాను కాదంట. చూడండి, మత్తయి సువార్త చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త హేరోదు రాజు దగ్గరికి వెళ్తారు. 2వ అధ్యాయంలో కనపడుతుంది ఈ సందర్భం అంతా. ఏం చూసారు ముందు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి, ఎవరి నక్షత్రం అంటది? ఆయన నక్షత్రం.